తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు ఈటెల. నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికుల పక్షాన 4 డిమాండ్ చేస్తున్నాను. ఒకటి, ఎప్పటిలోపు వాళ్ళకు అపాయింటెడ్ డే మీరు ఫిక్స్ చేస్తారో చెప్పమని కోరుతున్నాం. ఏ నిరుద్యోగ యువకులైతే ఇవాళ గ్రాడ్యుయేట్స్గా ఎన్నికలు పాల్గొనాలో గత కేసీఆర్ ప్రభుత్వం నౌకరీ వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా 3,116 రూపాయలు భృతి ఇస్తా అని చెప్పిండ్రు. ఆ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు. వాళ్ళు ఇవాళ 6 నెలలు అవుతుంది, ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేట్స్ని ఓట్లు అడిగే ముందు మీరు 4,000 రూపాయలు క్రియేట్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయలు క్లియర్ చేస్తేనే మీరు ఓట్లు అడగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.